అందరికీ వందలండి. భయంకరమైనటువంటి ఎండలో వేడిలో చాలా ఓపికగా మీరందరూ కూడా వాక్యాన్ని వింటున్నారు. మీ ఆసక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండవసారి మా కుటుంబాలతో మీ గ్రామానికి రావడానికి మీతో కలిసి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆహ్వానించినటువంటి స్థానిక సేవకులు సాయి గారి కుటుంబానికి, స్థానిక సంఘ బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఖర్చంతా కూడా స్థానిక సంఘమే పెట్టుకుంటుందని నేను విన్నప్పుడు అది చాలా సంతోషించాను. అదంతా కూడా వారికి దీవెనే కనుక సంఘ పరిచర్య కోసము మనము గ్లాసుడు చన్నీళ్ళు ఖర్చు పెట్టినా దేవుడు దానికి వెలకడతాడు. కనుక ఇలాగా దైవికమైనటువంటి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ మీ పాత్రను పోషించాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. నాకంటే ముందు చాలా అనుభవం కలిగినటువంటి దైవజనులు చెప్పారు. వారి అనుభవంతో పోల్చుకుంటే నేను చాలా చిన్న బేబీ లాంటి అనమాట. కాకపోతే పర్సనాలిటీ కొంచెం లావు అది కనపడుతుంది తప్ప వాళ్ళ అనుభవంతో పోల్చుకుంటే దాని అనుభవం కాదు. ఏదేమైనప్పటికీ మొదట ఫోటో ఉంది కనుక ఎల్లో మార్కేశారు కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది యవ్వన పిల్లల దగ్గర సెల్ ఫోన్ చూశాను. దయచేసి ఆ సెల్ ఫోను మీ పేరెంట్స్ ఉన్నట్లయితే అది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా చేయొద్దండి. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా చేయొద్దండి. ఓకే, ఒక్క అరగంట సేపు మీ ఫోన్ చూడకుండా ఉండగలరా? లాలయ్య గారు ఒక్క 30 నిమిషాల పాటు మీరు మీ ఫోన్ వైపు చూడకుండా ఉండగలరా? ఉండగలం ఉన్న వాళ్ళు చేయొద్దండి. చాలా సంతోషం అండి. ఎత్తరేమో అనుకున్నాను, ఎత్తారు. నరకం అనేటువంటిది ఎక్కడుందంటే మనిషి అరచేతిలోనే ఉందట. ఎక్కడుందండి నరకం? మనిషి అరచేతిలోనే నరకం ఉంది. అంటే నరకానికి మిమ్మల్ని తీసుకెళ్ళేది మన చేతిలో ఉన్నటువంటి ఫోనే. కనుక జాగ్రత్తగా ఉండాలి. వేడిగా ఉంది, నేను కాదంటలేదు. చెమటలు పడుతున్నాయి, నేను కాదంటలేదు. కనుక ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వాక్యం వినడం మనందరికీ దీవెనే. ఆ భయంకరమైనటువంటి ఆ వేడి, ఆ ప్రభావాలు తట్టుకోవాలంటే, ఆ ప్లేస్కి వెళ్లకుండా ఉండాలంటే, ఆ ప్రమాదం చూడకుండా ఉండాలంటే ఈ కొద్దిపాటి ఎండలు, కొద్దిపాటి వానలు భరించక తప్పదు. ఓకేనా? ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే భ్రమలో ఉన్నావా, భక్తిలో ఉన్నావా అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఈనాడు చాలామంది భ్రమలో ఉంటూ భక్తిలో ఉన్నామనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారండి? చాలామంది భ్రమలో ఉంటూ భక్తిలో ఉంటున్నామనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. అసలు భ్రమ అంటే ఏంటో చూద్దామండి. భ్రమ అంటే ఊహ కలిగి ఉండడం, లేక భ్రాంతి కలిగి ఉండడం, లేక ఒకలాంటి మూర్ఖత్వం అట. భ్రమ అనేటువంటిది ఒకలాంటి మూర్ఖత్వం. అలాగే ప్రలోభం, అలాగే దురాభిప్రాయం. అంటే భ్రమలో ఉన్న వాళ్ళకి సత్యము త్వరగా ఇమడదు. ఈ ప్రాంతంలో సాయి గారు ఎంత పోరాటం చేస్తున్నాడో మేము వింటున్నాము, చూస్తున్నాం. కానీ భక్తి కంటే భ్రమ ఎక్కువ గెలుస్తుంది ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో కాదండి, అన్ని ప్రాంతాలు ఇలాగే ఉంది. కనుక భ్రమ అనేటువంటిది ఎలా ఉంటుందంటే దురాభిప్రాయం. అంటే మంచి అభిప్రాయాన్ని కాకుండా దురాభిప్రాయం కలిగి ఉంటారు. ఇంకోటి తప్పుగా అర్థం చేసుకునేటువంటి మనసు. భ్రమ అంటే తప్పుగా అర్థం చేసుకునేటువంటి మనసు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన మతిమరుపు అని చెప్పాలి. మతిమరుపు, దీన్నే భ్రమ అంటారు. మరి భక్తి అంటే ఏంటి? భక్తి అంటే
దేవుని పట్ల మనకున్నటువంటి పవిత్రమైన భావన, ఇంకా దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రేమించడం, దేవుని మీద ఆధారపడడం, తన్ను తాను దేవునికి సమర్పించుకోవడం, ఇవే భక్తి అంటే. ఈనాడు చాలామంది కిందున్నటువంటి వాటిని చేయకుండా పైనున్న వాటిని చేస్తూ మేము భక్తిలోనే ఉన్నాం, లేక మేము సత్యంలోనే ఉన్నాం, మేము సత్యాన్ని వెంబడిస్తున్నాం అనేటువంటి భ్రమలో బ్రతికేస్తున్నారు. భ్రమ అనేటువంటిది ఎలా ఉంటుందంటే కలలో భోజనం చేయడం లాంటిది భ్రమ. ఎలా ఉంటుందండి? నేను కల్లో ఎంత పెద్ద పెద్ద రెస్టారెంట్లో భోజనం చేసింది తెలుసా? పెద్ద పెద్ద రెస్టారెంట్లో భోజనం చేస్తున్నాను కల్లో. అది భ్రమ. అది భ్రమే, నిజం కాదు కదా. ఈనాడు చాలామంది నేను నేర్చుకున్నదే సత్యం, నేను వెంబడించిందే సత్యం, నేను అనుసరించేదే సత్యం అని సత్యం అనేటువంటి భ్రమలో ఉండి వాస్తవాన్ని వాళ్ళ హృదయంలోకి తీసుకోలేకపోతున్నారు. ఏం చేస్తున్నారండి? భ్రమలో ఉండి వాస్తవాన్ని ఏం చేస్తున్నారు? వారి హృదయంలోనికి, వారి జీవితంలోనికి తీసుకోలేకపోతున్నారు. లోకాసు వార్త 2వ అధ్యాయము 41 నుంచి 49 వచనాలు మనం చూసినట్లయితే, యేసు తల్లిదండ్రులు ఎవరండి? యేసు తల్లిదండ్రులు మరియా, యోసేపు. వీరు కూడా యేసు వారితో ఉన్నాడని, వారితో నడుస్తున్నాడని, ఎక్కడికి వెళ్ళలేదనేటువంటి భ్రమలో ఉండిపోయారు. భ్రమ అనేటువంటిది ఏం చేద్దంటే మనల్ని కొన్నాళ్ళు ముందుకి సాగిస్తూ ఉంటుంది. వీళ్ళ భ్రమ కూడా ఏం చేసింది? ఒక దిన ప్రయాణం అంతా కూడా ఆ భ్రమలో వాళ్ళు సాగిపోయారు. ఏంటి ఆ భ్రమ? యేసు మాతోనే ఉన్నాడు, యేసు మాతోనే నడుస్తున్నాడు అనేటువంటి భ్రమలో వాళ్ళు ఒక దినమంతా కూడా నడిచారు. ఒక దినము నడిచిన తర్వాత కుమారుడు ఎక్కడున్నాడని చూసినప్పుడు యేసు వారితో లేడు. వారి ప్రయాణము అర్ధాంతరంగా ఆగిపోయింది. వారి ప్రయాణము ఆగిన చోట నుంచి వెనుదిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈనాడు యేసును లేనటువంటి ఏ కుటుంబమైనా, క్రీస్తు లేనటువంటి ఏ కుటుంబమైనా, లేకపోతే క్రీస్తు ప్రభు వారు స్థాపించినటువంటి సంఘంలో లేని ఏ కుటుంబం అయినా వాళ్ళ ప్రయాణాలు అర్ధాంతరంగా రివర్స్ అయిపోతాయి. ఏమవుతాయండి? అర్ధాంతరంగా ఏమవుతాయి? ఎందుకని? యేసు వారితో లేడు, క్రీస్తు వారితో లేడు. క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘములో వారు లేరు. భ్రమపరిచే వాటిలో ఉన్నారు, ఆర్భాటాలతో కూడిన వాటిలో ఉన్నారు, లోక సంబంధమైనటువంటి కల్పితాల్లో ఉన్నారు. కనుక వారి ప్రయాణాలు కొంతకాలం బాగానే సాగుద్ది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏమవుద్ది? యోసేపు మరియ యొక్క ప్రయాణం కూడా యేసు లేరని తెలుసుకున్న తర్వాత వాళ్ళ ప్రయాణం ఏమైపోయింది? రివర్స్ అయిపోయిందండి. క్రీస్తు లేని ఏ కుటుంబమైనా వారి ప్రయాణం అలాగే అయిపోద్ది. కనుక నేను నేర్చుకున్నదే సత్యం, నేను నేర్చుకున్నదే వాస్తవం అనేటువంటి భ్రమలో నుంచి మనం బయటికి రావాలి. అలా ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు వాస్తవాలు తెలుసుకునే దానికి అవకాశం అనేది ఉంది. ఒకసారి చదువుతారా? 41 నుంచి 49 వరకు చదివేయండి. ఏటేటా వెళ్ళేటువంటి అలవాటు ఉంది వాళ్ళకి. అలవాటు చొప్పున వాళ్ళు తీసుకెళ్లారు ఆయన్ని. ఆ పండుగను ఆచరించుటకై ఒక దిన ప్రయాణం సాగిపోయారు వాళ్ళు. ఎక్కడ వెతకాలో అక్కడ వెతకట్లా, ఎక్కడ తప్పిపోయాడో అక్కడ వెతకట్లా. ఈరోజు మన కుటుంబము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లా.
ఏ సంఘంలో ఉండాలో, ఏ స్థలంలో ఉండాలో అర్థం కావట్లా. ఎక్కడున్నా క్రీస్తులో ఉన్నాం అనుకుంటున్నాం, ఎక్కడున్నా క్రీస్తుతో ఉన్నాం అనుకుంటున్నాం, ఎక్కడున్నా ఆయనతో సహవాసం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆయనతో సహవాసం చేయట్లేదనే విషయము అర్థం కావట్లేదు. వీరు కూడా యేసు మాతోనే ఉన్నాడు, మాతోనే సంచరిస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత, ఒక దిన ప్రయాణం అంతా సాగిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు కుమారుడు లేడు. అప్పుడు బంధువుల్ని వాళ్ళందరినీ కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి చాలు. ఇక్కడ మనం ఈ పాఠ్యాంశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందండి? యేసు వారితో ఉన్నాడని, వారితో సంచరిస్తున్నాడని అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వారు ఆ భ్రమలో నుంచి బయటికి వచ్చారు. మాతో లేడని రూఢీపరుచుకున్న తర్వాత వారి ప్రయాణం అంతా కూడా ఎత్తిరిపోయింది. వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడ మొదలుపెట్టారు, తిరిగి అక్కడికి వచ్చారు. కనుక మానవుని యొక్క జీవితంలో భ్రమ అనేటువంటిది మనల్ని చాలా ఇబ్బందులు కలుగు చేస్తుంది. నాతోటి ప్రియ సహోదరులారా, మనము యేసు క్రీస్తును కలిగి ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయి. యేసు క్రీస్తును కలిగి ఉంటేనే నాకు, నా కుటుంబానికి ఏది అవసరమో దేవుడిస్తాడు. క్రీస్తును కలిగి లేకుండా, క్రీస్తుతోనే ఉన్నామనుకుని ఆయన స్థాపించిన సంఘంలో లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఆయన సంఘమేనని, ఆయన కోరుకున్న విశ్వాసం లేకుండా ఏదైనా ఒకే విశ్వాసం అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి మనం ఈ మధ్యాహ్న సమయంలో బయటికి రావాలి. మీ అనుభవం, మేము ఇంతకాలం అనుభవం అండి, మేము ఎన్ని సంవత్సరాల అనుభవం అండి, అయినా పక్కన పెట్టండి. మీ అనుభవాన్ని పక్కన పెట్టండి. బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గర రావాలి. మన అనుభవాలను పక్కన పెట్టాలి. అపోస్తల కార్యం చూసినట్లయితే ఒక సంఘ సభ్యులు ఒక సేవకుడు వాక్యం చెప్పారు. ఆ సంఘ సభ్యుల కంటే సేవకుడు వయసు ఎక్కువ. తెలుసా? వయసు ఎక్కువ, అనుభవం ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, ఇంకా లేఖనములు యందు ప్రావీణ్యుడు. అలాంటి ఆయనే వాక్యానికి బెండేయట్లేదా? వాక్యం దగ్గరికి వచ్చేయట్లేదా? వాస్తవాన్ని తెలుసుకున్నాడు లేదా? ఈరోజు మనకు తెలిసిందే సత్యమని భావించకూడదు. దేవుని వాక్యం దగ్గరికి మనం రావాలి. భ్రమలో నుంచి ఏం చేయాలి? భ్రమలో నుంచి బయటకు రావాలి. భ్రమలో నుంచి బయటకు వచ్చినప్పుడే వాస్తవాన్ని మనం తెలుసుకోగలం, సత్యాన్ని మనం తెలుసుకోగలం. కనుక ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనం క్రీస్తుతో ఉన్నట్లు. ఎప్పుడైతే క్రీస్తుతో మనం ఉంటామో అప్పుడు ఇందాక చెప్పినట్లుగా నాకు, నా కుటుంబానికి, మన కుటుంబాలకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలన్నీ కూడా మనకి ఇస్తాడు. అలాగా మన కుటుంబాలు దీవించబడాలంటే మనం 3 పనులు చేయాలండి. ఎన్ని పనులండి? 3 పనులు చేయాలి. దాంట్లో ఒకటి ఏంటంటే యేసును కోరుకోవాలట. యేసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? యేసు అంటే అందరికి ఇష్టమే. ప్రేమామయుడని, కరుణామయుడని వేదాల్లో కూడా ఆయన పేరు ప్రస్తావించారు. పండితులు కూడా ఆయన గురించి మంచి అభిప్రాయమే ఉంది. మరి వారు కోరుకున్నట్లేనా? యేసును కోరుకోవడం అంటే యేసుతో జీవించడం. యేసును కోరుకోవడం అంటే ఏంటండి? యేసుతో జీవించడం. యేసుతో చాలామంది యేసు మాతో ఉన్నాడు లేక క్రీస్తు మాతో ఉన్నాడని భ్రమపడి ఏం కోరుకుంటారంటే సత్యాన్ని కోరుకోకుండా అసత్యాన్నే కోరుకుంటున్నారు. అవునా కాదండి? మన ముందు ఎప్పుడు కూడా సత్యము అసత్యం అనేటువంటి ఎప్పుడు కూడా మన ముందు ఉంటాయి. మేలు కీడని ఎప్పుడు కూడా మన ముందే ఉంచుతాడు. కానీ చాయిస్ తీసుకోవాల్సింది ఎవరు? ద్వితీయోపదేశకాండము 30:19 చూసినట్లయితే ఆశీర్వాదము, శాపము, ఇంకా మేలు కీడు దేవుడు మీ మధ్య ఉంచాడు. మన మధ్య ఉంచాడు దేవుడు.
నీకు ఆశీర్వాదం కావాలా, కోరుకో. శాపం కావాలా, కోరుకో. చదవండి వచ్చును. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. ఏం పెట్టి? ఆశీర్వాదము, శాపము, జీవం, మరణము. చాయిస్ తీసుకోవాల్సింది ఎవరు? ఎన్నుకోవాల్సింది ఎవరండి? ఈనాడు భక్తుల కోరికలు ఎలా ఉన్నాయంటే, చెడుని ఎక్కువగా కోరుకునేటువంటి భక్తులు ఎక్కువయ్యారండి. మంచిని కోరుకునేటువంటి భక్తులు లేరు. భ్రమలో బ్రతికేటువంటి భక్తులు ఎక్కువైపోయారు. వాస్తవమైనటువంటి జీవితంలో లేరు. యోహాను సువార్త, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ చూసినట్లయితే యేసు ఒక పక్కన, బరబ్బా ఒక పక్కన ఉన్నాడు. ఎవరిని కోరుకున్నారు? ఆయన జనాంగమే ఒక దొంగని, ఒక నేరస్తుడిని, ఒక అసత్యంలో ఉన్నవాడిని, ఒక పాపిని కోరుకు. ఈరోజు జనం ఏం చేస్తున్నారండి? సత్యం చెబుతుంటే అసత్యమే కావాలి. అక్కడ అంగు ఆర్భాటాలు ఉంటాయి, అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ ఎగటం ఉంటుంది. సాయి గారి దగ్గర ఏముండదు, కానీ దేవుడు ఉంటాడుగా. సాయి గారి దగ్గర ఏముండదు, క్రీస్తు ఉంటాడుగా. మరి క్రీస్తు ఉండే చోట్ల ఉంటావా, భ్రమపరిచేటువంటి చోట్ల ఉంటావా? ఏం కోరుకున్నారండి ఇక్కడ జనాలు? బరబ్బానే కోరుకున్నారండి. చివరికి వారి కేకలే గెలిచినాయట. అలాగే యోహాను తల అడిగింది ఒక చిన్నది నాట్య గత్తె. తల తీసుకుని ఏం చేసుకుని పులిసి పెట్టుకుంటారా? ఏం చేసుకుంటారు తల? కానీ ఆ కోపము, ఆ పగ ఎక్కడ తీసుకెళ్ళిందంటే చెడును తలపెట్టే విధానంలో కోరుకుందన్నమాట. అలాగే మనము మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుంచి 29 వచనాలు చూసినట్లయితే యోహాను తలను కోరినటువంటి ఆ నాట్య గతి గురించి అక్కడ మనం చదువుకోవచ్చు. ఈనాడు అలాగే దేవుని సత్యాన్ని, క్రీస్తు సత్యాన్ని కోరుకోవడం మానేసి అసత్యాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు నా తోటి ప్రియ సహోదరులారా. కనుక మనం భ్రమలో నుంచి బయటికి రావాలి. భ్రమలో నుంచి బయటకు వచ్చి భక్తిలో మనం కొనసాగాలి. ఇక రెండవది మనం చూసినట్లయితే భక్తి జీవితాన్ని కోరుకోవాలట. ఒకటి, యేసుతో గడిపే జీవితాన్ని కోరుకోవాలి. దానికి సంబంధించిన వచనాలు చాలా ఉన్నాయి, ఇందాక రాసుకోండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. ఇవన్నీ కూడా క్రీస్తుతో జీవించేటువంటి వచనాల గురించి మనకు కనపడతాయి. ఇక రెండవది ఆలోచన చేసినట్లయితే భక్తి జీవితాన్ని కోరుకోవాలట. భక్తి జీవితాన్ని కోరుకుంటారా, భ్రమ కలిగి జీవితాన్ని కోరుకుంటారా? భక్తి జీవితాన్ని కోరుకునే వాళ్ళు చేయతండి. భక్తి జీవితాన్ని కోరుకునే వాళ్ళు కొంతమంది చేయట్లా. వద్దా, కోరుకోరా? అమ్మ వేడిగా ఉంది, నాకు వేడిగా ఉంది, మొత్తం అంతా తడిసిపోయింది, కొంచెం వద్దు, ఒక పావుగంట ఓపిక పట్టండి. భక్తి జీవితాన్ని కనుక మీరు కోరుకుంటే ఆ భక్తి మనకు కలిగేసేటువంటి మేలు ఏంటో తెలుసండి. ఒకటి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చూసినట్లయితే భక్తట మన హృదయాన్ని తెరుస్తుందట. భక్తి మనలో ఉన్నటువంటి లోపాలను బయటపెట్టి వాస్తవమైనటువంటి విషయాలు నాటుకునేటట్లుగా చేద్దటండి భక్తి. బాప్తీసం పొందక ముందు లూదియా భక్తి పర్రాలే, కానీ వాక్యానుసారంగా మరలా దేవుడు ఆవిడ హృదయాన్ని తెరచాడు కనుకనే వాస్తవానికి ఆవిడ కట్టుబడి ఉంది. ఒకవేళ నువ్వు భక్తి జీవితం కోరుకోకపోతే, భక్తి జీవితం కలిగి లేకపోతే ఎప్పటికీ దేవుడు నీ హృదయాన్ని తెరవలేడు. దేవుడు నీ హృదయాన్ని తెరగకపోతే నువ్వు అనుకున్నదే సత్యం అనుకుంటావు, నువ్వు వెళ్ళేదే సత్యం అనుకుంటావు, నువ్వు ఆచరించేదే సత్యం అనుకుంటావు. ఒక రకం చెప్పాలంటే ఆత్మ సంబంధమైన మతిమరుపుతో భ్రమలో బ్రతికేస్తాం. కనుక భక్తి మన హృదయాన్ని తెరుస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చూసినట్లయితే భక్తి మనల్ని బ్రతికిస్తుందట. దానియేలును బ్రతికించింది ఆయనకున్నటువంటి భక్తినని రాజే స్వయంగా ఒప్పుకుంటాడు. నిన్ను బ్రతికించేది భ్రమ కాదు. ఏంటండి చెప్పాలి? మనల్ని బ్రతికించేది భ్రమ కాదు, భక్తే. చదువుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథము సింహాల బోన్లో వేసిన తర్వాత
తెల్లవారిన తర్వాత రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు గుహ దగ్గరికి. దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దేవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నేను రక్షించాడా? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును కాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే కనుక ఆయన తన దూతలను పంపించి ఆ సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను అనెను. అది అంటలం చేసుకోండి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున ఏ హాని జరగలేదు. భక్తి ఏం చేద్దాం? మనల్ని బ్రతికిస్తుంది. భ్రమ ఆపోజిట్ పదం ఏంటి? భక్తి బ్రతికిస్తే భ్రమ ఏం చేద్ది? చంపుద్దయ్యా, చంపుద్దండి భ్రమ. మీరు నేర్చుకున్నది వాస్తవం అనుకోమండి. 3వ చూసినట్లయితే ఏబు గ్రంథం 4వ అధ్యాయం 6వ చదివినట్లయితే భక్తట ధైర్యాన్ని ఇస్తుందటండి. భక్తి కలిగిన వాడు ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు భక్తుల్లో చాలామందికి వచ్చింది, కానీ చనిపోయినటువంటి భక్తులు ఎవరూ లేరు నాకు తెలిసి. అందరూ నిలబడ్డారు, అందరూ బ్రతికారు. అంటే ఏం చేసింది? ఎక్కడో చోట ధైర్యం అనేది ఉంది. భక్తి ఏం చేద్ది? ఎలాంటి పరిస్థితి అయినా, అది ఆర్థిక సమస్య అయినా, నింద అయినా, ఏ సమస్య అయినా భక్తి కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు. ఏబు స్నేహితుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఏబు కింద 4వ అధ్యాయం 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఆధారం కదా. భక్తి ఏం చేద్దట? ధైర్యాన్ని పుట్టిస్తుంది. భ్రమ ఏం చేద్ది? ఎప్పుడు చూసినా భయమే, ఎప్పుడు చూసినా భయం. ప్రతి చిన్నదానికి భయం. షుగర్ లెవెల్ పెరిగిపోతే భయం, ఆయాసంగా ఉంటే భయం, బాగా వేడి చెమటలు పడితే భయం. ఏమవుతావు? ఏమైపోద్దండి? ఏమైపోద్ది? ఏం కావు. నువ్వు భయపడ్డావా? నా స్నేహితుడు భార్య 30 సంవత్సరాల లోపే ఉంటుంది అమ్మాయికి. నేను వీరమ్మగుంట వెళ్ళే ప్రయాణంలోనే వాళ్ళ ఊరనమాట. ప్రాబ్లం ఏమి లేదండి. 2 రోజులు వాంతులైనవి. ఈ హీట్కి సరిగా ఆహారం తీసుకోక బాడీ అంతా కూడా వీక్ వచ్చేసింది అనమాట. వీక్ వచ్చేసి లైట్గా శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడింది. సరే తెల్లారి తీసుకెళ్దాం అనుకునేపాటికి తెల్లారి కొంచెం ఎక్కువైంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేశారు. వేరే హాస్పిటల్కి రాశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలు ఫెయిల్. అంటే ఆవిడకున్నటువంటి ఆ సమస్యతో ఆవిడ భయపడినప్పుడు తనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఆ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతింది. ఎంత వయసు? 30 సంవత్సరాల లోపేనండి. భయం ఏం చేద్దండి? ఎప్పుడు కూడా భయం మనల్ని చంపుద్దండి. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలంటే మనం భక్తిలో ఉండాలండి. అంటే క్రీస్తుతో ఉండాలండి, లేక క్రీస్తుతో జీవించాలండి. మనం భ్రమలో బ్రతికేస్తే మనము కృంగిపోవలసినటువంటి పరిస్థితి. అలాగే 4వది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 128వ కీర్తన 1 నుంచి 4 చూసినట్లయితే భక్తట మనకి దీవెనలు తెస్తుందటండి. నాకు నా కుటుంబానికి ఏది అవసరమో, ఏం చేస్తే మనం దీవించబడతామో అవన్నీ కూడా తీసుకొస్తట భక్తే. 128వ కీర్తన 1వ వచనం దగ్గర చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నువ్వు భక్తి కలిగి ఉంటే నీ చేతుల కష్టాలను దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నువ్వు భక్తి కలిగి ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు భక్తి కలిగి ఉంటే నీకు మేలు కలుగుద్ది. నీ భక్తి కలిగి ఉంటే నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. నువ్వు భక్తి కలిగి ఉంటే నీ పిల్లలు చక్కగా ఒలీవల మొక్కల వలె పెరుగుతారు. ఒక భక్తి లేకపోతే కష్టాజితాన్ని మనం అనుభవించలేం. దేవుడు దీవించడు. భార్యతో ఎప్పుడు ఎలా ఉంటుంది?
సామెతల గ్రంథంలో భార్యని గురించి చాలా బాగా రాస్తాడు. గయ్యాళ్ళతో కాపురం చేసే కంటే మిద్ది మీద మూలం కూర్చోవడం మంచిది అంటాడు. కనుక ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇద్దరి మధ్య భక్తి అనేటువంటిది ఉండాలి. లేకపోతే సాతానుడు ఇద్దరిని ఎవరో ఒకరిని ప్రేరేపించి చెడగొట్టే ప్రయత్నము చేస్తాడు. కనుక భక్తి మన జీవితాల్లో అవసరం. అలాగే ఆరవదిగా మనం చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 1-5-8 మనం చదివినట్లయితే భక్తట ఆత్మ సంబంధమైన సోమరులుగా చేయదటండి, లేక ఆత్మ సంబంధమైన సోమరతత్వాన్ని విడిపిస్తుందట. ఈ లోకంలో భక్తి లేనటువంటి వారు ఆత్మీయంగా సోమరులుగా కనపడుతున్నారండి. ఒకసారి చదువుకుందాం అన్నమాట. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల భక్తి ఏం చేద్దంటే మనల్ని సోమరులు కాకుండా చేద్ది. నీలో భక్తి లేకపోతే నువ్వేమవుతావు? ఆత్మ సంబంధమైన సోమరు అవుతావు. సోమరిని సొలొమోను గారు ఏమన్నాడు? సోమరి, క్షేమల దగ్గరకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు, వాళ్ళ ఐక్యత కనిపెట్టు, వాళ్ళ యూనిటీ తెలుసుకో, అప్పటికైనా నీకు బుద్ధి వద్దేమో. కనుక భక్తి మన జీవితాలకి చాలా అవసరం. ఆ రోజు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 37వ కీర్తన 28వ వచనం చదివినట్లయితే భక్తట మనల్ని కాపాడదటండి. ఎప్పటికప్పుడు మనల్ని కాపాడేది మన భక్తే. ఎప్పటి పరిస్థితుల్లో అయినా చదవండి. ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికి కాపాడబడుదురు. 121వ కీర్తన 1-8 వచనాల్లో కూడా భక్తి గల వారిని దేవుడు ఎప్పుడు కాపాడుకుంటూ వస్తాడు. ఇక 7వది మనం చూసినట్లయితే భక్తట దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలును అందిస్తుందట. దేవుడు తన పిల్లల కోసం ఏదైతే మేలులు దాచుంచాడో, నా పిల్లలకి ఇది అవసరమని ఏదైతే ఆయన దగ్గర దాచుంచాడో మన కోసము, అవన్నీ ఆయన దగ్గర నుంచి మనకు తీసుకొచ్చేది ఏదట? భక్తే తీసుకొద్దండి. చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచనం. కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచనం. కీర్తన గ్రంథము నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చాలండి. దేవుని భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏం చేస్తుంటాడట? ఆయన వారికి కావాల్సినవన్నీ కూడా దాచుంచాడట. మనకున్నటువంటి భక్తి ఆయన దగ్గర నుంచి వాటిని మనకి రప్పిస్తుంది. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 7 విషయాలు. భక్తి మన హృదయాన్ని తెరుస్తుంది. ఆపోజిట్గా భ్రమ మన హృదయాన్ని మూసేస్తుంది. భక్తి మనం బ్రతికిస్తుంది. ఆపోజిట్ ఏంటి? భ్రమ మనల్ని చంపుద్ది. భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆపోజిట్ ఏంటి? భక్తి భ్రమ ఎప్పుడు మనకి అధైర్యాన్ని ఇస్తుంది. భక్తి మనకి దీవులను తెస్తుంది. ఆపోజిట్ ఏంటండి? భ్రమ వచ్చే దీవులను కూడా పోగొడుతుంది. భక్తి ఆత్మ సంబంధమైన సోమరతత్వాన్ని పోగొడుతుంది. భ్రమ ఎప్పుడు సోమరపోతులుగానే ఉంచుతుంది. భక్తి ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. భ్రమ ఎప్పుడు మనల్ని పతనం చేయాలని చూడదు. భక్తి దేవుడు మన కొరకు దాచిన మేలులన్నీ కూడా అందిస్తుంది. భ్రమ దేవుడు మనకు దాచుంచినటువంటి మేలులు ఎప్పటికీ ఆయన దగ్గర నుంచి మనకి రానివ్వకుండా చేస్తుంది. ఓకేనా? కనుక భ్రమలో బ్రతకక మనం భక్తిలో బ్రతకాలి. ఇక 3వ పాయింట్ ఏంటనంటే దేవుని శక్తిని కోరుకోవాలట. ఒకటి యేసును కోరుకోవాలి, రెండవది భక్తి జీవితాన్ని కోరుకోవాలి, మూడవది దేవుని శక్తిని కోరుకోవాలి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27 నుంచి 33 వచనాలు మీరు ఆలోచన చేసినట్లయితే ఆ అధ్యాయంలో 2 భక్తులు మనకు కనపడతారు. ఎవరండి 2 భక్తులు? ఎవరు? యెహోషువ, కాలేబు కనపడతారు. వారితో పాటు వెళ్ళినటువంటి గోత్రంలో ఉన్న ఒక్కొక్కరు కానాను దేశాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా
మిగతా వారికి తెచ్చినటువంటి సమాచారం ఏంటి? ఏం సమాచారం తెచ్చారు? ఆ ప్రాంతానికి మనం వెళ్తాం కానీ మనం బ్రతకం, వాళ్ళు బలవంతులు, మనం చంపేస్తారు, వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె కనపడతాం అన్నప్పుడు అప్పుడు యెహోషువ ఏం చేశాడండి? తన వస్త్రాలు చెప్పుకొని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మనకి ధైర్యం సరిపోద్ది. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉంటాడు, దేవుడు మన పక్షాన ఉంటాడనేటువంటి ధైర్యము ఈరోజు ప్రతి కుటుంబం కలిగి ఉండాలండి. అలా ఎవరు కలిగి ఉంటారంటే భక్తిలో కొనసాగేవారు మాత్రమే కలిగి ఉంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 37 వచనాలు చూసినట్లయితే, ఒక సముద్రంలో యేసు ఆయన శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక బలమైనటువంటి గాలి వచ్చినప్పుడు శిష్యులంతా కూడా అధైర్యపడిపోయి భయపడిపోయి యేసు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు వారితో అన్న మాట ఏంటండి? అల్ప విశ్వాసులారా, ఏమంటే దేవుడు మనతో ఉంటే ఎందుకు భయం? ఎందుకు భయపడతాం? నువ్వు భయపడుతున్నావంటే క్రీస్తు మీతో లేడు. ప్రార్థనకి వెళ్తున్నావు, ఉన్నావు అనుకుంటున్నావు, క్రీస్తు మీతో ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ నువ్వు భయపడినంత కాలము క్రీస్తు మనలో ఉండడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు గాలిని గర్దింపగా అది నిమ్మళమాయను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కనపడతారు షడ్రకు మెషకు అబేద్నెగోలు. వారు కూడా దేన్ని ఆశ్రయించారు? దేవుని శక్తిని ఆశ్రయించారు. మా దేవుడు మమ్మల్ని రక్షింపగల, మా దేవుడు నా సమస్యను పోగొట్టగల. మనమందరం కూడా నా దేవుడు మా సమస్యను పోగొట్టగల, నా దేవుడు నా ఇబ్బందిని పోగొట్టగల, నా దేవుడు నా చిక్కులను తీసివేయగల సమర్థుడు అని ఆయన శక్తిని గనక ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా ఆ చిక్కులు, ఆ ఇబ్బందులన్నీ కూడా నువ్వే భయపడ్డావు, నువ్వే కృంగిపోయావు అనుకో. భక్తిలో ఉన్నావా, భ్రమలో ఉన్నావా? భ్రమ ఏం చేద్దండి? నాశనం చేద్ది. భ్రమలో ఉన్నటువంటి మరి యోసేపు వాళ్ళ ప్రయాణం ఏమైంది? ముందుకు సాగింది, ఆగిపోయిందా? చెప్పాలి. ముందుకు సాగింది, ఆగిపోయిందా? మన ప్రయాణం కూడా అంతే. మన ప్రయాణం కూడా ముందుకు సాగదు, అర్ధంతరంగా వెనుతిరగాల్సిందే. ఈ ప్రాంతంలో సాయిగానే దేవుడు ఎన్నుకున్నాడు. బాగా సంపాదించగలిగే సామర్థ్యం ఉంది, జ్ఞానం ఉంది. అన్నీ వదులుకుని సేవే ప్రాణంగా ఆయన సేవ చేస్తున్నాడు. భ్రమలో ఉన్నటువంటి మానవులకి, భ్రమలో బ్రతికేటువంటి మనుషులకు, భ్రమలో ఉన్నటువంటి గ్రామానికి, తన సొంత గ్రామానికి, తన రక్త సంబంధికులకి వాస్తవాన్ని ప్రకటించాలి అనేటువంటి ఆలోచనతో బిడ్డ తీర్మానం చేసుకుని ప్రయాసపడుతున్నాడు. కనుక మీరందరూ కూడా భ్రమలో నుంచి బయటకు రండి, వాస్తవాన్ని తెలుసుకోండి. మీరు ఆయన దగ్గరికి రావద్దు, ఆయన చెప్పే వాక్యం దగ్గరికి రండి. ఏది వాస్తవమైందో తెలుసుకుంటే ఆ భ్రమలో నుంచి మనం బయటికి వస్తామండి. ఈనాడు సేవకులు ఎలాగ తయారంటే మనుషుల్ని ఏం చేస్తున్నారట? భ్రమ పెట్టేస్తారండి. మనుషులు భ్రమ పెట్టేస్తున్నారండి. విషయం ఉన్నవాడు భ్రమ పెట్టాల్సిన అవసరం లేదు. సాయికి విషయం ఉంది, అందుకని ఎవరిని భ్రమ పెట్టాడో ఉన్నది చెప్తాడు. కానీ విషయం లేనివాడు ఏం చేస్తాడండి? పెట్ట కథలు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, విషయం లేదు, భ్రమపరుస్తాడు, కథలు చెప్తాడు. కానీ లోకం కూడా ఆ కథలకే, ఆ భ్రమకే లోబడుతున్నారండి. గలతీలో ఉన్నటువంటి సంఘం పరిస్థితి కూడా అదే. పౌలు భావోద్వేగం గురైపోయాడు సంఘాన్ని చూసి. ఆ ప్రాంతంలో సంఘం ప్రారంభించడానికి ఎంతో కష్టపడ్డాడు ఆయన. ఓ అవివేకులైన గలతీలారా, ఎవరు మేము భ్రమ పెట్టాడు? ఎవరు భ్రమ పెట్టాడు? ఇంత త్వరగా ఎలా మారిపోయారు మీరు? కనుక భ్రమ పెట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడు? అమ్మా, వాడెప్పుడు మనతోనే ఉంటాడు. అమ్మ, ఎవరితో ఉంటాడు? మనతోనే ఉంటాడు. కనుక వాడు సత్యం నుంచి దూరం చేయాలని వాడు చూస్తూ ఉంటాడు. కనుక ఏ విధము చేతనైనా వాడికి అవకాశం ఇవ్వకుండా భ్రమలోంచి బయటకు వచ్చి భక్తిలో కొనసాగాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ, మీకు ఆరాధనలో అనుభవం ఉండొచ్చు, మీరు చిన్నప్పటి నుంచి భక్తి కలిగి ఉండొచ్చు, కానీ మీ భక్తి వాస్తవమైందా కాదనేది లేఖనాల దగ్గరికి రండి, వాక్యం దగ్గరికి రండి. ఆ వాక్య వెలుగుని మీకు ప్రకాశింపచేయడానికి సేవకుడిని ఎన్నుకున్నారు దేవుడు. కనుక సేవకుని గుర్తించండి. యేసుప్రభువారు కూడా ఒక మాట అన్నారు, ఇంటి వైద్యం నచ్చదట. ఇంట్లో డాక్టర్ ఉంటాడు కానీ
మందు కోసం ఏం చేస్తాడు అంటే మీ ప్రాంతంలో మీ కుటుంబంలో ఆత్మ సంబంధమైన డాక్టర్ ఉన్నాడు కదా, ఆత్మ సంబంధమైన వైద్యుడు కదా ఆయన. నాగదు సామెతల గ్రంథంలో సులోమన్ గారు అన్నమాట. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. పాపం అనేటువంటి జబ్బుకి, పాపం అనేటువంటి మురికి ఔషధాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. ఆయన దగ్గరకు రండి, వాస్తవాలు తెలుసుకోండి, భ్రమలోంచి బయటికి రండి. కనుక మనమందరము కొంతకాలం ఈ లోకంలో ప్రయాణం చేస్తాం. మా కోరిక ఏంటంటే ఈ ప్రయాణం ఇక్కడితో ఆగకూడదని మా బాధ. ఏ ప్రయాణం? భార్యాభర్తల సహవాసకుడికి అంటారు, అది కరెక్ట్ కాదు, అది ఆ పదం కరెక్ట్ కాదు. ప్రార్థన కూడా అలా చేస్తున్నారు. భార్యాభర్తల సహవాసకుడు కాదండి, ఆత్మీయుల సహవాసకుడిక. ఈ ఆత్మీయుల సహవాసము ఇక్కడతో ఈ కొద్ది సంవత్సరాలతో ఆగకూడదు, చనిపోయిన తర్వాత కూడా ఒక చోట ఉండాలనే కదా ఈ ప్రయత్నం అంతా. ఆ ప్రయత్నం కలిగి ఉందాం, భ్రమలోంచి బయటకు వద్దాం, భక్తిలో కొనసాగుదాం. భక్తి వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఓపికతో విన్నటువంటి మీ అందరికీ వందనాలు. సెల్ ఫోన్ ఎవరు చూడకుండా చాలా ఓపికగా విన్నారు. మీ ఓపికకి, మీ ప్రేమకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.